నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయిస్లెస్ ట్రేడింగ్. సో ఈ వీడియోలో మనము డబుల్ టాప్ బై అంటే ఏంటి, డబుల్ టాప్ బై అనేది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో కనిపించే ఒక బుల్లిష్ స్వింగ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్. సో ఇది 3 కాలం బేసిక్ బుల్లిష్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో చార్ట్లో మీరు ఇది చూస్తున్నారుగా ఇక్కడ, ఇది 3 కాలం సెటప్ అన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ కాలం వచ్చింది, తర్వాత రివర్సల్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఓ కాలం వస్తుంది. మళ్ళీ ఎక్స్ కాలం ఏదైతే ఉందో దాని ప్రీవియస్ ఇమీడియట్ హై కంటే పైకి వెళ్తే దాన్నే డబుల్ ట్యాప్ బైగా ఈ ప్యాటర్న్ ఏర్పడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రైస్ తన ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి కొత్త స్వింగ్ ఉంది కదా, దీన్ని చేయడం వల్ల దీన్ని డబుల్ టాప్ బై అని అంటారు. సో అందుకే ఇది ఒక ఆబ్జెక్టివ్ బుల్లిష్ బ్రేక్అవుట్ ప్యాటర్న్. అంటే మనకు ఇంటర్ప్రిటేషన్ మీద కాకుండా పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ రూల్స్ ఆధారంగా స్పష్టంగా ఐడెంటిఫై చేయగలిగే ట్రెడిషనల్ బ్రేక్అవుట్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ మీరు ఇది వెబ్ వర్షన్ ఆర్జోన్లో ప్లాట్ చేయొచ్చు, డెస్క్టాప్ వర్షన్ మీకు ట్రేడ్ పాయింట్లో కూడా ఇది ఈజీగా ఈ ప్యాటర్న్స్ని మీరు ప్లాట్ చేయొచ్చు చార్ట్ పైన. సో నేను చార్ట్ పైన చూపించే ముందు స్ట్రాంగ్ డిస్క్లైమర్, ఇక్కడ స్టాక్స్ నేను ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ ఏం చేయట్లేదు. ఇక్కడ నేను పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో బేసిక్ ప్యాటర్న్ డబుల్ టాప్ బైని ఆ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది చూడండి, కానీ ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. సో ఇక్కడ వచ్చి చార్ట్ ఇది, ఇక్కడ మీకు ఇది 1% ఇంటూ 3, ఇది రివర్సల్ 3 మనం ప్యాటర్న్ ఎప్పుడు డిఫాల్ట్ ఉండేది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో పెట్టిన నేను. సో ఇక్కడ మీరు మాన్యువల్గా చూడాలంటే ఇక్కడ డబుల్ టాప్ బై వచ్చింది, ఇక్కడ డబుల్ టాప్ బై వచ్చింది, ఇక్కడ డబుల్ టాప్ బై వచ్చింది కదా. సో మాన్యువల్లో కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్యాటర్న్ని. సో ఏది కూడా మనకు ప్రీ డిఫైన్డ్ ఉంటుంది ఇక్కడ ప్యాటర్న్స్ అన్ని. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన ప్యాటర్న్ ఉంది కదా, ప్యాటర్న్ పైన క్లిక్ చేసి డబుల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు డబుల్ టాప్ బై వచ్చింది. సో ఇక్కడ మీరు కలర్స్ కూడా చేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్ వదిలేస్తున్నాను. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఎక్కడెక్కడైతే డబుల్ టాప్ బై స్వింగ్ హై బ్రేక్అవుట్ అయిందో, ఇమీడియట్ స్వింగ్ హై బ్రేక్అవుట్ అయితే అక్కడ మీకు ఇక్కడ డబుల్ టాప్ బై డిటిపి వచ్చేసింది. ఇక్కడ చూపిస్తే మీకు చూడండి డిటిపి అని వచ్చింది, డబుల్ టాప్ బై. సో ఈ కాలం వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ కాలం ఆఫ్ ఎక్స్ వచ్చింది, తర్వాత రివర్సల్ ఓ వచ్చింది. ఇక్కడ మీకు కర్సర్ ప్లేస్ చేస్తే మీకు డిటిపి వాల్యూ వస్తుంది. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి డిటిపి వాల్యూ. ఇక్కడ చూసి మీరు ఆ డిటిపి ఏదైతే ప్రైస్ వాల్యూ ఉంటుందో అక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇది సింపుల్ బేసిక్ ప్యాటర్న్. సో గుర్తుంచుకోండి, డబుల్ టాప్ బై సిగ్నల్ వచ్చినంత మాత్రాన ప్రతి ట్రేడ్ ప్రాఫిటబుల్గా అవుతుందని కాదు. రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్, పొజిషన్ సైజు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇది స్టాక్స్లోనే కాదు, ఈ ప్యాటర్న్ ఎక్కడైనా ఫాలో అవుతుంది. మీరు నిఫ్టీ ఇండెక్స్లో చేయండి, ఆప్షన్స్లో చేయండి. నిఫ్టీ 50 కొట్టాను అనుకోండి, ఇప్పుడు స్పాట్ చార్ట్ కొడితే అందులో కూడా మీకు డబుల్ టాప్ బై ఎక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఇది డైలీలో పెట్టాను నేను, ఇది 1 మినిట్లో పెట్టాను అనుకోండి మీరు. సో ఇంట్రాడే చేయాలంటే 0.05, ఎక్కడెక్కడైతే డబుల్ టాప్ బై వచ్చిందో అక్కడ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్లో ఇప్పుడు స్పాట్ ఎంత ఉంది, 24,300 ఉంది. సో నెక్స్ట్ వీక్లీ చూస్తున్నా. సో వీక్లీలో చూసినా కూడా మీకు ఆప్షన్స్ చూసేటప్పుడు 1% పెట్టుకోండి, ఎందుకంటే ఇండివిజువల్ చార్ట్ కదా. సో ఎక్కడెక్కడైతే డబుల్ టాప్ బై వచ్చిందో అక్కడ మీరు ఎంట్రీ తీసుకొని ఈ స్టాప్ లాస్ అనేది మీకు ఈ డబుల్ బాటమ్ సెల్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్. డబుల్ బాటమ్ సెల్ అంటే ఏం లేదు, ఈ రివర్సల్ ఓ ఉంది కదా, దాని కిందకి వచ్చేస్తే మీకు డబుల్ బాటమ్ సెల్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది పెయిడ్ ప్యాటర్న్ కాదు, డిఫైనర్స్ వాళ్ళది డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసి ఈ ప్యాటర్న్స్ని మీరు డైలీ ట్రేడింగ్లో యూజ్ చేయొచ్చు. సో ఇది నేను కమెంట్ సెక్షన్లో డీమ్యాట్ లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి ఫ్రీగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ.